అయితే దేవుడు మన నుండి కోరేది ఏంటంటే ఒకటే, మనల్ని కోరుతున్నాడు, మనం ఇచ్చే సమయాన్ని కోరుతున్నాడు. కాబట్టి ఈరోజు నేను ఈ లైవ్ ద్వారా నా ఛానల్లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి నేను ప్రత్యేకంగా ఒక క్రైస్తవ సహోదరుడిగా చెప్పేది ఏంటంటే, ఇది మరి దశమ భాగాలతో కూడినదో లేకపోతే మరి డబ్బు పరంగా సపోర్టింగ్ ద్వారానో జరిగే పరిచర్య కాదు. ఇది మరి ఏ విధంగా అయితే మొదట్లో హేబేలు యొక్క అర్పణను ఎలాగైతే దేవుడు అంగీకరిస్తూ వచ్చాడో, లక్ష్య పెడుతూ వచ్చాడో, అలానే ఈ రోజు మరి మిమ్మల్ని అందరూ కూడా మరి మీరు మీ సమయం చాలా మాకు ఇంకేమవుతుంది, జస్ట్ మీరు ఇచ్చే ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు లేకపోతే ఒక హాఫ్ అన్ అవర్ మీకున్న ఓపికను బట్టి మీరు ఇచ్చే సమయము మీరు మాకు కావాలి. అంతేగాని మీకున్నది ఏది కూడా నాకు కానీ ఈ ఛానల్లో ఎవరికి కూడా అవసరం లేదు. కాబట్టి దయచేసి సత్యాన్ని గమనించి మరి ఆ రోజుల్లో లేడీ ఏ విధంగా ఇశ్రాయేలు ప్రజలకి మరి దేవునికి మధ్య యాజకత్వం చేస్తూ వచ్చారో, అలానే ఈరోజు క్రైస్తవులుగా ఏర్పరచబడిన ప్రతి ఒక్కరు ప్రత్యేకంగా ఈ ఛానల్లో పరిచయం చేస్తున్న సహోదరులకు నేను మనం చేసింది ఏంటంటే, మనమంతా కూడా ఈ లోకంలో ఉన్న మానవులకి దేవునికి మధ్య మన సమయాన్ని మనల్ని మరి ప్రతిష్ఠించుకొని మరి యాజకత్వం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాంటి కృపను దేవుడు మనకి దయచేయాలి.